నమస్కారం ఠాగూర్ గారు. నమస్తే సరే. సో మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏ బిజినెస్ మోడల్ చూసినా కూడా ఫ్రాంచైజ్ రూపకంగా అందించడం జరుగుతూ ఉంది. అండ్ అదేవిధంగా మోసాలు కూడా ఎక్కువగా చూస్తున్నాం. అసలు మోసాలు ఎలా జరుగుతాయి సార్ ఫ్రాంచైజ్లో? ఈ ఫ్రాంచైజీ బిజినెస్ అనేది ఇటీవల కన్నా చాలా బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా ఇది రకరకాల యాంగిల్స్లో మోసాలు జరుగుతుంటాయి. అంటే ఒక క్యాండిడేట్ తన యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవడంలో ఒకేసారి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి తన ప్రోడక్ట్ని మార్కెట్లో వెళ్ళడం కన్నా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీస్, ముఖ్యంగా ఇందులో రకరకాలు ఉంటాయి. ఫుడ్ అండ్ సర్వీస్ ఓరియంటేషన్ కానీ, ఫుడ్ సెక్షన్లో కానీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రకరకాల సెగ్మెంట్స్ ఉంటాయి. నేను ఈరోజు కొంతవరకు మీకు ఫుడ్ వరకు అవగాహన చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫుడ్ ఇండస్ట్రీస్లో ఏమైందంటే ఫుడ్ ప్రొడక్ట్స్, బేవరేజెస్ కానీ ఫుడ్ ప్రొడక్ట్స్లో ఏమవుతుందంటే ఫ్రాంచైజీస్ ఇస్తారు. అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీస్ యొక్క ఫ్రాంచైజీ తీసుకోవడం. ఇది యూరోపియన్ కంట్రీస్లో చాలా మోర్ దాన్ మార్కెట్ వాల్యూలో మోర్ దాన్ 70-75% ఉంది ఈ ఫ్రాంచైజీస్. బట్ ఇండియాలో మాత్రం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. రాబోయే మరొక 10 yearsలో చాలా అద్భుతంగా ఉండొచ్చు. అయితే ఈ ఫ్రాంచైజీకి జరుగుతున్న మధ్యలో ఉన్న కొన్ని మోసాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఫస్ట్ వన్ ఏంటంటే ఒక బ్రాండెడ్ కంపెనీ యొక్క ఆ లోగోను కానీ, కాపీ రైట్స్ తీసుకోవడం కానీ, ట్రేడ్ మార్క్ లైసెన్స్ తీసుకునేటప్పుడు కొంతమంది మన మెయిల్స్కి కొన్ని ఫేక్ మెయిల్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ ఏదైనా ఫ్రాంచైజీ తీసుకునేటప్పుడు తనకి ఏదైతే మెయిల్ వచ్చినా, లేకపోతే తనకి ఏదైనా ఒక వాట్సాప్లో మెసేజ్ వస్తే నిజంగా ఇది కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిందా లేదంటే ఫస్ట్ క్రాస్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంటే చాలా తక్కువ రేట్లో ఇస్తున్నామని, లేకపోతే మీరు తక్కువ లో డిపాజిట్ అని, వితౌట్ డిపాజిట్ అని మీకు ఫండ్స్ మీద మేము ఇస్తామని చెప్పి కొన్ని మెయిల్స్ వస్తాయి. యూత్కి తెలియక ఏం చేస్తారంటే నాకు ఒక మెయిల్ వచ్చిందని చెప్పి ఇమీడియట్గా వాళ్ళు ఏదో ఫేక్ అకౌంట్స్ ఇస్తారు, అకౌంట్స్లో ఫండ్స్ స్పెండ్ చేయడం. ఈ మధ్యకాలంలో మాకు చాలా కేసులు అవే కనిపిస్తున్నాయి అనమాట. ఇమీడియట్గా చేసేసి అదే ఫండ్ వెళ్ళిపోయింది, ఆ తర్వాత అది ఫేక్ కంపెనీ తెలిసింది సార్, అది పొరపాటు జరిగిందని మళ్ళీ సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో బిఫోర్ ఫ్రాంచైజీ తీసుకునేటప్పుడు ఇది మనం ఫస్ట్ నోటీస్ చేయాలి. అసలు ఒక బ్రాండెడ్ కంపెనీ, ఎగ్జాంపుల్ నేను చెప్తున్న ఈరోజు మార్కెట్లో ఉన్న కొన్ని బ్రాండెడ్ KFC కావచ్చు, మెక్డొనాల్డ్స్ కావచ్చు, ఫుడ్ సంబంధించింది, అలాగే అమూల్ ఐస్ క్రీమ్స్ కావచ్చు, అరుణ్ ఐస్ క్రీమ్స్ కావచ్చు, ఐస్ క్రీమ్ సెక్టర్ సెగ్మెంట్లు, ఇవన్నీ చాలా బ్రాండెడ్ కంపెనీస్. మనకు వస్తున్న మెయిల్ కరెక్టా కాదని ఫస్ట్ చెక్ చేసుకోవాలి. వాళ్ళ కస్టమర్ కేర్ నెంబర్తో మాట్లాడాలి. వాళ్ళు ఏమైనా ఆఫర్స్ పెట్టి ఉంటారు, అంటే తక్కువ లో బడ్జెట్లు ఇస్తున్నామని, నామినల్ డిపాజిట్ ఇస్తున్నామని చెప్పి కొన్ని చోట్ల కొన్ని నెంబర్ 2 టౌన్స్ అంటే చిన్న చిన్న గ్రామాలకి, పట్టణాలకి వెళ్ళేటప్పుడు, హైదరాబాద్ సిటీ కాకుండా చిన్న గ్రామాలకి వెళ్ళేటప్పుడు అసలు వితౌట్ డిపాజిట్ మేము ఇస్తున్నామని, జస్ట్ మీరు మాకు ప్లేస్ ప్రొవైడ్ చేయండి, తక్కువ రేట్లో ఇస్తున్నాం అనేసి ఇట్లాంటివి వస్తాయి. 99% మీరు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ని సంప్రదించండి. ఫస్ట్ మోసం జరిగేది అక్కడే. సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు తెలుస్తుంది అసలు. అక్కడ కస్టమర్ కేర్ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడండి, సంప్రదించండి. మీరు అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు ఏదో కాషన్ డిపాజిట్ వాళ్ళు అడుగుతారు ఫస్ట్లో, ఆ కాషన్ డిపాజిట్ పే చేసేటప్పుడు ఫస్ట్ తెలుసుకోండి. ఇది ఫస్ట్ జరిగే మోసం. ఇది కాకుండా ఓకే బ్రాండెడ్ కంపెనీ యొక్క ఫ్రాంచైజీ తీసుకున్నాం, రన్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, బట్ అక్కడ కూడా మోసాలు జరుగుతాయి. ఇక్కడ మోసం జరగడం అంటే ఫ్రాంచైజర్కి ఫ్రాంచైజీ, అంటే ఎవరైతే ఫ్రాంచైజీ ఇచ్చారో వాడిని ఫ్రాంచైజర్ అంటాం లీగల్ టెర్మినాలజీలో, తీసుకున్న వాడిని ఫ్రాంచైజీ అంటాం. వీళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు పర్ఫెక్ట్ అగ్రిమెంట్ రాసుకోవాలి. ఇందులో 4 రకాల అగ్రిమెంట్స్ ఉంటాయి. వాటికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో వాటిని కవర్ చేస్తూ ఒక స్పెషల్ వీడియో చేద్దాం. 4 రకాల అగ్రిమెంట్లు ఎట్లా కవర్ చేయాలని ఉద్దేశం. కానీ అగ్రిమెంట్ డ్రాఫ్ట్ చేసే ముందే కన్సల్ట్ ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఆ అగ్రిమెంట్ పర్ఫెక్ట్గా అనుకున్నట్టు నామ్స్లో ఉందా లేదా, అంటే ఫ్రాంచైజీ బెనిఫిట్ పొందుతున్నాడా, ఫ్రాంచైజీకి బెనిఫిట్ పరంగా ఉందా, కాషన్ డిపాజిట్ కదా అది రిఫండబుల్లా, నాన్ రిఫండబుల్లా, ఒక 10 year 2 yearsకి ఇచ్చారా, 3 yearsకి ఇచ్చారా, వాళ్ళ రెంటల్ అగ్రిమెంట్ అడుగుతారు. మనం తీసుకున్న ఏదైతే అసెట్, ఒక మనం షాప్ కానీ తీసుకుంటాం, అది మనకు వాళ్ళకి రెంటల్ అగ్రిమెంట్, ఆ రెంటల్ అగ్రిమెంట్ ఎన్నాళ్ళు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఫ్రాంచైజీని తీసుకున్నట్టుంటే ప్రొడక్ట్ యొక్క అగ్రిమెంట్ టైం, ఈ రెండు మిస్మ్యాచ్ అవ్వకుండా చూసుకోవాలి. మెయిన్ ఇది ఇంపార్టెంట్. ఒకసారి ఒక లొకేషన్లో ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత మీరు ఎక్కడైతే షాప్ తీసుకున్నారో ఆ షాప్ ఓనర్కి మీకు ప్రాబ్లం అయితే వేరే లొకేషన్ రీలొకేట్ చేయాలనుకుంటే ఫ్రాంచైజీ సమ్టైమ్స్ ఒప్పుకోకపోవచ్చు. అప్పుడు మీరు కట్టిన కాషన్ డిపాజిట్ కూడా వేస్ట్. ఇలాంటి కేసెస్ కూడా చాలా జరుగుతున్నాయి. అంటే ప్రోడక్ట్ ఇన్ టైంలో మీరు రెంటల్ అగ్రిమెంట్ డిజాల్వ్ అవ్వడం వల్ల. నెంబర్ 3 ఏంటంటే ఫస్ట్ ఇక్కడ జరిగేది ఫోఫో అని 2 సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఫ్రాంచైజ్ ఓన్డ్ బై ద కంపెనీ ఆపరేటర్, ఫ్రాంచైజ్ ఓన్డ్ బై ద ఫ్రాంచైజ్. ఇది 2 సిస్టమ్స్ అందరికీ తెలిసిన విషయంలో. సో ఇక్కడ ఏం చేస్తాడు, దగ్గరలో ఫోకో ప్రొడక్ట్ ఉంటుంది, అంటే ఏదైనా ఒక బ్రాండెడ్ కంపెనీ దగ్గరలో కంపెనీ ఆపరేటెడ్ చేస్తున్నటువంటి ఒక ఫ్రాంచైజీ ఉంటుంది. కానీ వీడేం చేస్తాడు, ఫోఫోన్ ఒక దగ్గరలో ఇస్తాడు. అంటే ఏంటి ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి అంటే, కంపెనీ ఆపరేట్ చేసుకుంటుంది లోపల ఇంటీరియర్ డిజైన్స్ కావచ్చు, లేకపోతే చైర్స్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, కిచెన్లోని ఐటమ్స్ కావచ్చు, సప్లై కావచ్చు, అంతా కూడా కంపెనీ ఆపరేట్ చేసుకుంటుంది. జస్ట్ యూర్ నామినల్ ఒక డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నామా, ఇంత ప్రోడక్ట్ ఈ మంత్లో సేల్ అయింది, దాని మీద ఒక పర్సంటేజ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోతాడు.
ఇది ఫోకో టైప్లో. ఫోఫోలో అట్లా ఉండదు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే తక్కువ అమౌంట్ ఉంటుంది, కానీ అక్కడ వర్కర్స్ శాలరీ కానీ, పవర్ బిల్ కానీ, రెంటల్ కానీ, ఇంటీరియర్ డెకరేషన్స్ టోటల్ అంతా వీడిది ఉంటుంది. జస్ట్ వాడు మెటీరియల్ సప్లై చేస్తాడు. ఇక్కడే తేడా వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ఫోకోకు దగ్గరలో ఫోఫో ఉండేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే, వీడి సేల్స్ పెంచుకునే ఉద్దేశంతో చాలామంది విషయాలు కంప్లైంట్ చేశారు నాకు. వీడి కంపెనీ ఆపరేటెడ్ సేల్స్ పెంచుకునే ఉద్దేశంతో మెటీరియల్ సప్లై ఉంది. వీడు ఇప్పుడు లిస్టింగ్ పెడతాడు, సార్ నాకు ఇంత మెటీరియల్ పలానా టైం కావాలంటే వీడికి ఇన్ టైంలో ప్రాపర్ సప్లై చేయడు. అగ్రిమెంట్లో ప్రాపర్గా రాసుకుంటేనే ఇటువంటి కేసు మనం సాల్వ్ చేయగలుగుతాం. వాడు ఇన్ టైంలో సప్లై అంటే వీడిని మెల్లగా లైమ్లైట్లో తీసేస్తాడనమాట. ఇక్కడ కంపెనీ ఆపరేటర్ పెరిగి ఉండాలి. బట్ ఇనిషియల్ స్టేజ్లో రెవెన్యూ కోసం అని చెప్పి చేస్తారు కొంతమంది. ఈరోజు బ్రాండెడ్ కంపెనీస్ చాలా వరకు ఈ ఫ్రాంచైజ్ అంటే ఫోఫో సిస్టమ్ని ఎంకరేజ్ చేయట్లే. ముఖ్యంగా కేఎఫ్సీ కానీ, మెక్డొనాల్డ్స్ చాలా వరకు కంపెనీ ఆపరేటర్స్ పెట్టుకుంటున్నారు. కానీ నేను చెప్పేది నెంబర్ 2 టౌన్స్, పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ జరిగేటప్పుడు నేను చెప్తున్నాను. అక్కడ ఫోకో ఎస్టాబ్లిష్ చేయడు. ఫోకో ఉంటుంది, పక్కనే ఫోఫో ఉంటుంది. ఇటువంటి సమయంలో మెటీరియల్ సప్లై చేయకపోవడం, రా మెటీరియల్ సప్లై చేయకపోవడం, ముఖ్యంగా సమ్మర్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఐస్ క్రీమ్ షాపుల వాళ్ళు వీళ్ళందరూ చాలా ఫేస్ చేస్తారు. కొన్ని ప్రోడక్ట్ పంపిస్తాడు, ఆ రిటర్న్ అయిన ప్రోడక్ట్ మళ్ళీ వాడు తీసుకోడు. దాని లాస్ను కూడా ఈ ఫోఫో మీద వేస్తాడు, ఫ్రాంచైజీ తీసుకున్న పర్సన్ మీద. ఇటువంటి టైంలో ఇటువంటి లీగల్ కేసెస్ వస్తుంటాయి. చాలా కాంప్లికేషన్స్. బిల్లింగ్ ప్రాపర్గా ఉండదు ఒక్కొక్కసారి. అంటే వీడు ప్రతి ఆన్లైన్ బిల్లింగ్ సిస్టమ్ అంటాడు. సో టర్న్ ఓవర్ పెడతాడు. 1 lakh టర్న్ ఓవర్ అయితే నీకు ఈ పర్సంటేజ్, అబోవ్ 5 lakhs అయితే 1% అని. సో ఈ బిల్లింగ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండడం, దీని మీద ఆల్మోస్ట్ డైలీ ఒక 3-4 కేసెస్ మనకు వస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఫుడ్ సెక్షన్ సంబంధించి. అంటే ఒకటేంటి, ఫ్రాంచైజీస్లో ప్రాపర్గా ఆ హౌస్ ఏదైతే షాప్ కానీ హౌస్ కానీ అది చేయకపోవడం. నెంబర్ 2 బిల్లింగ్ ప్రాబ్లమ్స్. నెంబర్ 3 ఫుడ్ సప్లై అనుకున్న ప్రోడక్ట్ ఇన్ టైంలో సప్లై చేసుకోకపోవడం. మరొకటి ఇతను ప్రాపర్గా ఆపరేట్ చేయకపోవడం, ఫ్రాంచైజీ తీసుకునేవాడు. దీనివల్ల ఫ్రాంచైజీ కూడా అక్కడ సఫర్ అవుతుంటుంటాడు. అదొక రకమైన సమస్యలు. సో ముఖ్యంగా ఈ ఫ్రాంచైజీ సంబంధించి చాలా సమస్యలు ఉంటాయి. దీనికి సంబంధించిన క్లారిటీ కానీ, ఇన్ఫర్మేషన్, లీగల్ గైడెన్స్ కావాలి. దాని గురించి మేము సఫర్ అవుతున్నాము, మాకు ఒక వే కావాలి, మేము ఒక యాక్షన్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? డెఫినెట్గా మేస్త్రి, ఇప్పుడు మనం కిందన కొన్ని నెంబర్స్ ఇస్తున్నాం కాబట్టి ఫ్రాంచైజర్స్ కానీ, ఫ్రాంచైజీ కానీ ఎటువంటి లీగల్ అంటే న్యాయపరంగా ఎటువంటి సలహాలు కావాలనుకున్నా, లేదా వివాదాల్లో ఇష్యూస్కి సంబంధించి కోర్టు పరంగా మనం ఏ రకంగా ఇవ్వాలనుకున్నా ఈ కింద నెంబర్ని కాంటాక్ట్ చేసి డెఫినెట్గా మన లీగల్ టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇక చాలా వరకు మనం సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.